ఓకే, మొదటి వంటకం వెజిటబుల్ బోండా రెడీ అయిపోయింది. మరి రెండో వంటకం ఏం పరిచయం చేస్తున్నారు? అది వెజిటేరియన్ అండి, ఇది నాన్ వెజిటేరియన్. దీని పేరు చికెన్ నగెట్స్ అంటారు. ఫస్ట్ దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. చికెన్ ముక్కలు, బ్రెడ్ పౌడర్, కారం, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, టమాటో సాస్, మైదా పిండి. కావాల్సిన పదార్థాలు చెప్పేశారు, మరి ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తారా? ముందు మనం ఈ బౌల్లో చికెన్ మొత్తం వేసుకోవాలండి. దాంట్లో చికెన్ మొత్తం వేసుకున్నాక ఇది కూడా ఫ్రై చేయాలా? ఫ్రై చేయాలండి. ఆయిల్ పెట్టినా నేను వెలిగించమ్మా. ఆయిల్ వేసుకుని మనం ఈ ప్రాసెస్ అయ్యేలోపు ఆయిల్ రెడీ అవుతుంది. వేయాలి. ఒక చిన్న స్పూన్ తీసుకోండి. ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఒక స్పూన్ తీసుకుని ఇట్లా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు, ఇది మటుకు బేసిక్ ఫాలో అవ్వాలండి. తగినంత ఉప్పు, నెక్స్ట్ కారం, ఇది కూడా ఎంత పడితే అంత. ఈ కారం వేసేసాక ఇది ఎగ్ సోనండి, వైట్ ఎల్లో రెండు మిక్స్ అయి ఉంటుంది. దీన్ని అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఎగ్స్ తీసుకుంటాం. అంతే అండి, అంతే. దాన్ని కూడా వేసేస్తున్నాం ఇది. ఇప్పుడు ఇంకా మనం వేయాల్సింది వచ్చి టమాటా చెప్పండి. ఇది సాస్, ఇది మనం 2 స్పూన్లు వేసుకోవాలి. ఒకటి, ఇది 2 స్పూన్లు అయినాయి. నెక్స్ట్ మైదా, 1 స్పూన్ మైదా తీసుకోవాలి. చక్కగా దీంట్లో మనం వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా ఇవి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనం దాన్ని మిక్స్ చేసుకోవాలి. అసలు మనం ఏమేమి వేసాం? చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్, ఉప్పు, కారం, టమాటో సాస్, మైదా పిండి. అంతే. ఇంత ప్రిపరేషన్ అంటే ఇలా మొత్తం మిక్స్ చేసుకోవడం అంతే చేసుకోవాలమ్మా. ఇప్పుడు ఇదేమో బ్రెడ్ పౌడర్, ఆ ప్లేట్ తీసుకోండి. ఇది టోస్టెడ్ బ్రెడ్ పౌడర్ అన్నమాట. మామూలుగా ఏం చేయాలంటే మనకు దొరుకుతుంది అన్ని చోట్ల. మనం ఏం చేయాలంటే బాగా దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలాగా ఉంచాక ఈ ఒక్కొక్క పీస్ తీసి బాగా దీన్ని అద్దాలన్నమాట. ఈ బ్రెడ్ పౌడర్లో బాగా మనం ఇలా అద్దాలన్నమాట, బాగా మొత్తం అంటేటట్టు. బాగా ఇవి అద్దాక 1 by 1 తీసుకుని దీంట్లో బాయిల్ దాంట్లో వేయాలి. చక్కగా చికెన్ నగెట్స్ అంటారు ఇవి. చక్కగా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు ఫ్యామిలీతో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మీ వైఫ్ ఉంటుంది కదా, మీరు మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ గా పక్కన వాళ్ళు గుర్తించి సార్ అని కొంచెం మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఎలా ఫీల్ అవుతారు? చాలా కోపం అండి. వేదం అనే ఒక సినిమా చేశాను, దాంట్లో గెస్ట్ క్యారెక్టర్ దుర్మార్గుడైన పోలీస్ ఆఫీసర్. ఇలా వెళ్తే నాకు ఒక నిక్ నేమ్ ఉంటుంది దాంట్లో. అందరూ అంటుంటారు అనమాట, పక్కన కర్పూరం అనే క్యారెక్టర్ ఉంటుంది అనుష్క పక్కన. టాబ్లెట్లు బావయ్య అంటుంటది. అలాగా ఇలాంటి క్యారెక్టర్లు మీరు ఎందుకు చేస్తారండి అంటే అంటే ఎవరైనా పలకరిస్తే కోపం, పలకరించకూడదు, చూసి నవ్వుకుంటే వెళ్ళిపోవాలండి. ఓకే, మరి మీ ఇంట్లో మీ కొత్త కోడలు గారు ఎలాంటి వంటలు చేసి పెట్టారు మీకు? కొత్త కోడలు రావడమే ఫస్ట్ తనకు బాగా ఇష్టమైన టమాటా పప్పు. అది మేము టమాటా పప్పు అండి, మా స్వప్న చేసిన టమాటా పప్పు అంటాం. అలాగా టమాటా పప్పు, చిల్లీ చికెను, ఇవన్నీ మొత్తం గైడెన్స్లో, వాళ్ళ అత్తగారి గైడెన్స్లో మొత్తం ఇవన్నీ నేర్చుకుని టకటక చేస్తున్నది. ఇప్పుడు అది తీసుకోండి. అలాగా ఈ పౌడర్ దాంట్లో అది వేసాను మొత్తం ఒక బెర్త్ లాగా వేయాలన్నమాట. అది చక్కగా అలాగా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేశాక అలాగా ఇంటికాడ అన్నీ నేర్చుకుని చాలా చక్కగా చేస్తాను. వెరీ వెల్ కోఆపరేటెడ్. అంటే స్వప్న గారు కూడా వంటలు బాగా చేస్తారు అని చెప్పారు. బాగా చేస్తుందమ్మా. ఇప్పుడు లెమన్ పీస్ని సెంటర్లో పెట్టుకోండి. ఇది చికెన్ నగెట్స్ అండి. మరి చికెన్ నగెట్స్ తయారు చేసుకునే విధానం, దానికి కావలసిన పదార్థాలు మరొకసారి చూద్దాం. చికెన్ నగెట్స్ కి కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు, బ్రెడ్ పౌడర్, కారం, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్, టొమాటో సాస్, మైదా పిండి. చికెన్ నగెట్స్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యే లోపల ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, కారం, ఎగ్, టొమాటో సాస్, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత
ఒక ప్లేట్ తీసుకుని దానిపైన బ్రెడ్ పౌడర్ ని వేసి అందులో చికెన్ ముక్కల్ని వేసి రెండు వైపులా బాగా అద్దిన తర్వాత వేడైన నూనెలో వేసి వేయించాలి. వేగిన తర్వాత చికెన్ ముక్కలని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని నూనె అబ్జర్వ్ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగెట్స్ రెడీ.